హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి నుంచి స్ప్రౌట్స్ లోకి సజ్జలు కూడా వేసుకుందాం అనుకుంటున్నాను. అందుకోసం కొన్ని తీసుకుని పెసల్లోనే నానేసాను. నేనైతే ఏవైనా నానేయటానికి ఇలాంటి మట్టి అర్ధని వాడతాను. మట్టి పాత్రలో కంటికి కనిపించని మైన్యూట్ హోల్స్ ఉంటాయి. ఎయిర్ పాస్ అవ్వటానికి అవి చాలా యూజ్ అవుతాయి. పెసలు స్ప్రౌటింగ్ కి వాడే క్లాత్ నే ఇలా మూసి పెడతాను. మీలో ఎంతమందికి అర్ధ అంటే తెలుసో కామెంట్ చేయండి. తర్వాత కొన్ని స్ప్రౌట్స్, నువ్వులు, కీర, అలాగే తాటి నుంజ బ్రేక్ఫాస్ట్ కి తింటున్నా. మామూలుగా నాకు తాటి నుంజలు అంటే నచ్చదు, కానీ ఈ ఇయర్ నా డైట్ లో అయితే చాలా చేంజెస్ వచ్చాయి. రుచి పచ్చి లేనివి కూడా ఇష్టంగా తినేస్తున్నా. అందులో ఈ తాటి నుంజ ఎంత. ఇక మా మిన్నీకి ఈ రోజు వ్యాక్సినేషన్ కి తీసుకెళ్తున్నాం. మాతో బాగా కలిసిపోయింది బుజ్జిది. వేపించాలని బయలుదేరాం. తీసుకెళ్లడానికి ఇంట్లో బాక్స్ ఏం లేదు, అందుకని ఒక బ్యాగ్ లో అట్టపెట్టి సెట్ చేసి అందులో కూర్చోబెట్టాం. నిద్రమత్తులో ఉన్నింది. వెళ్లేటప్పుడు కామ్ గానే కూర్చుంది, వచ్చేటప్పుడు మాత్రం బయటికి తలపెట్టి తొంగి తొంగి చూసింది. మా ఊర్లో ప్రైవేట్ గా వెటర్నరీ డాక్టర్ లేడు, గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లాల్సిందే. మెడిసిన్ మాత్రం ప్రైవేట్ గా అమ్ముతారు. వెళ్లేసరికి ఒక చిన్న పిల్లికి ట్రీట్మెంట్ చేస్తున్నాడు డాక్టర్. పాపం నొప్పితో కేకలేస్తోంది. యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ 3 నెలల తర్వాత ఫ్రీగానే వేస్తామన్నారు. అలా ఎవ్రీ ఇయర్ వేపించాలి. ఇప్పుడు మాత్రం 7 రకాల జబ్బులు రాకుండా ఒక వ్యాక్సిన్ వేపించుకోమన్నారు. అది మాత్రం కొని తెచ్చి వేపించాం. మళ్ళీ 15 days కి సేమ్ డోస్ వేపించాలి. సూదేస్తుంటే కుయ్యి అని కూడా అనలేదు, సైలెంట్ గా వేపించుకుంది. వచ్చాక సంగటి అండ్ పప్పుకి కుక్కర్ లో పెట్టా. కుక్కర్ పొంగిన స్టవ్ క్లీన్ చేసే పని లేకుండా ఇలా తడి క్లాత్ పెట్టుకుంటా నేను. ఈ టిప్ నాకు చాలా యూజ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.